ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం అర్ధరాత్రి చిరు వ్యాపారి షాపును తొలగించిన పెద్ద వ్యాపారి. రాత్రి సమయంలో షాపును దొంగలించి పట్టణ శివారు చెరువులో పడేసిన పెద్ద వ్యాపారి లక్ష్మీనారాయణ. పెద్ద వ్యాపారి షాప్కి అడ్డంగా ఈ షాప్ ఉండటంతో ఎలాగైనా తొలగించాలని ఈ పన్నాగం. లబోదిబోం అంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు ప్రసాద్ అనే వృద్ధుడు. ఎలాగైనా నాకు న్యాయం జరగాలంటూ వృద్ధుడు ప్రసాద్ ఆందోళన. అయ్యా, నా పేరు వడ్డీ ప్రసాదరావు. నేను ఇక్కడ 25-28 సంవత్సరాలు వ్యాపారం చేసుకుని బతుకుతున్నాను. మా భార్య భర్తలు ఇద్దరం. తర్వాత సామాన్లకి ఏమో బయట బెల్లం, ఉల్లిపాయలు, దుంపలన్నీ చేసుకొని అమ్ముతున్నాం. తర్వాత ఆదివారం రాత్రి 11-10 గంటలకి వచ్చినప్పుడు బడ్డీ లేదు. అదేం తీసుకెళ్ళి శ్యాంపురం చెరువులు వేసారు. దీని మీద జీవనోపాధి మీకు కలిగిస్తున్నాం. ఇల్లు వాకలు ఎట్లేవు, మంచి చెడ్డ. ఈ తర్వాత ఎవరో చేశారంటే బండి లక్ష్మీనారాయణ, బండి లక్ష్మి, బండి ఆశేష్, ఈ ముగ్గురు కలిపి చేశారు. ఇది మా తల్లిదండ్రులు మొత్తం. తర్వాత నా పరిస్థితి ఇలా ఉంది. నా రోడ్డు మీద ఉన్నాను. ఏదో మంచి చెడ్డ మీ అందరు న్యాయం కూర్చాలని నేను చూస్తున్నాను. కాకపోతే మీరు న్యాయం చేయలేదనుకుంటే ఇద్దరు భార్య భర్తలు ఇక్కడ మందు మోక తాగి చచ్చిపోతాం ఇక్కడ ఇద్దరం. అదే మీకు కోరుచున్నాం, మీరు ఏదో న్యాయం చేయాలి. 28 సంవత్సరాలే వచ్చామండి ఇక్కడికి. మేము బతుకుతరువుకి వచ్చాం. ఇక్కడ బడ్డీ పెట్టుకొని బతుకుతున్నాం. అలాగా బతుకుతుంటే బడ్డీతో సామాన్లు సహా మన ఆదివారం రాత్రి తీసి పడేశారండి చెరువులో. చెరువులో వేసారు. సామాన్లతో సరుకుతో కూడా ఎత్తి పడేశారండి. మాకు న్యాయం చెయ్యండి బాబు, లేకపోతే ఇక్కడ ఏదైనా చేసుకుంటాం. మీ ఇష్టం మరి.